Hi friends, welcome to Tech TV News. Today unbox చెబుతున్న ప్రోడక్ట్ Asus నుంచి Asus Tuf గేమింగ్ అనమాట. ఇది 12th జనరేషన్ లో వస్తుంది. సో ఈ ప్రోడక్ట్ అనేది ఎవరెవరు యూజ్ చేయొచ్చు, ఏంటి మనకి అడ్వాంటేజ్, సో మనకి ఇది ఎంత ప్రైస్ లిస్ట్ లో వస్తుంది అది చెప్పబోతున్నాను ఈ వీడియోలో. సో మనం డైరెక్ట్గా ప్రోడక్ట్లోకి వెళ్ళిపోదాం. సో ప్రోడక్ట్లో వచ్చేసరికి మనకి ఇక్కడ కొన్ని ఫీచర్స్ మెన్షన్ చేశారు. సో ఫస్ట్ ఫీచర్ వచ్చేసరికి ఇక్కడ డ్యూయల్ కూలింగ్ ఫ్యాన్స్తో వస్తుంది మనకి. సో నెక్స్ట్ వన్ వచ్చేసరికి MUX స్విచ్. ఈ MUX స్విచ్ కోసం మీకు తర్వాత చూపిస్తాను అది దేనికి యూజ్ అవుతుంది ఏంటనేది. సో నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఇది DDR5 టెక్నాలజీతో వస్తుంది. ఇది 16 GB ర్యామ్ అంటే 4800 mAhతో వస్తుంది మనకి. నెక్స్ట్ 2-way ఆడియో సిస్టమ్, నాయిస్ క్యాన్సిలేషన్. ఇది మీరు వీడియో కాల్లో వాటిలో మీకు నాయిస్ అనేది బ్యాక్గ్రౌండ్లో వస్తుంటుంది కదా, సో దాన్ని క్యాన్సిల్ చేయడానికి బాగా యూజ్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసరికి RGB బ్యాక్లైట్. మనకి కీబోర్డ్ వచ్చేసరికి RGB బ్యాక్లైట్, సో దాన్ని కూడా కస్టమైజ్ చేసుకోవచ్చు. ఇది ఒక కమెంట్ సెంటర్ ఉంది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్ ఉంది, అంటే ఇది మనకి బాడీ బిల్డ్ క్వాలిటీ అనేది. నెక్స్ట్ ఇంకా చూసుకున్నట్టయితే Wi-Fi 6 సపోర్ట్ ఉంది దీనికి, సో ఇది కూడా మీకు సర్టిఫికేషన్ ఉంది. అండ్ అలాగే మనకి డాల్బీ అట్మాస్ అనేది ఉంది దీంట్లో. సో నెక్స్ట్ వచ్చేసరికి ఐరిస్ ఆడియో. ఇది మీరు ఎక్కువ మొబైల్స్లో చూస్తుంటారు, హెడ్ ఫోన్స్ అది పెట్టుకున్నప్పుడు ఈ టెక్నాలజీ బాగా యూజ్ అవుతుంది అనమాట. సో నెక్స్ట్ వచ్చేసరికి NVIDIA. సో దీంట్లో ఒక గ్రాఫిక్ కార్డ్ అనేది మీకు RTX సిరీస్లో వస్తుందని చెప్పేసి ఇక్కడ మనకి లోగో కనిపిస్తుంది. అండ్ ఇంకా చూసుకున్నట్టయితే మనకి ఇంటెల్ కోర్ i7. ఇది మీకు ఆల్మోస్ట్ ఐడియా ఉండేది, ఇంటెల్ కోర్ i7. నేను ఆల్రెడీ మీకు స్పెక్స్ కోసం చెప్తూనే ఉన్నానుగా. సో రిమైనింగ్ ఓవరాల్గా టోటల్ స్పెక్స్ అనేది ఇప్పుడు చూసుకుందాము. సో టోటల్ స్పెక్స్ వచ్చేసరికి ఇంటెల్ కోర్ i7 ప్రాసెసర్తో వస్తుంది. 12th జనరేషన్ 12700H ప్రాసెసర్తో వస్తుంది. దీని క్లాక్ స్పీడ్ చూసుకున్నట్టయితే 4.7 GHzతో ఉంది. అండ్ ర్యామ్ విషయానికి వచ్చేటైతే మీకు DDR5 16 GB ర్యామ్ అనేది మనకి బిల్డ్తో వస్తుంది. అండ్ ఎక్స్పాండబుల్ ఆప్షన్ కూడా ఉంది. అండ్ స్టోరేజ్ విషయానికి వచ్చినట్టయితే ఇది 1 TB SSD ఉంది. సో అప్ టు 3 TB వరకు మన ఎక్స్పాండబిలిటీ ఆప్షన్ దీంట్లో ఉంది. అండ్ గ్రాఫిక్ కార్డ్ విషయానికి వచ్చినట్టయితే RTX 3050 Ti 4 GB గ్రాఫిక్ కార్డ్ అనేది దీంట్లో ఇవ్వడం జరిగింది. అండ్ అలాగే డిస్ప్లే డిపార్ట్మెంట్ వచ్చినట్టయితే డిస్ప్లే వచ్చేసరికి 15.6 inches ఫుల్ HD డిస్ప్లేతో వస్తుంది. ఇది 144Hz రిఫ్రెష్ రేట్కి సపోర్ట్ చేస్తుంది. అండ్ USB పోర్ట్స్ చూసుకున్నట్టయితే ఇది USB 3.0 2 పోర్ట్స్ అనేది దీంట్లో ఇచ్చారు. సో అలాగే Type-C పోర్ట్ అంటే థండర్బోల్ట్ పోర్ట్ కూడా ఇచ్చారు. సో దీన్ని యూజ్ చేసుకొని మీరు ఛార్జ్ కూడా పెట్టుకోవచ్చు. 2 పోర్ట్స్ ఇచ్చారు దీంట్లో. Windows 11 బిల్టిన్తో వస్తుంది మనకి, ఇది లైఫ్ టైం వ్యాలిడిటీ. అలాగే దీని వెయిట్ చూసుకున్నట్టయితే 2.25 kgs వస్తుంది. సో మనం ప్రోడక్ట్ ఆన్ చేసేద్దాము. సో ప్రోడక్ట్ ఆన్ చేశాను. సో ఈ ప్రోడక్ట్ వచ్చేసరికి డైలీ యూజ్ చేసే ల్యాప్టాప్ కన్నా కొంచెం డిఫరెంట్గా మనకు ఆన్ అవుతుంది. సో ఎగ్జాంపుల్ ఎలా అంటే చూసినట్టయితే మనకి లైట్స్ అనేవి బాగా అట్రాక్ట్ చేస్తుంటాయి. సో టోటల్ అంతా కూడా RGB బ్యాక్లైట్ ఇది. ఓకే, వచ్చింది మనకి Asus బ్రాండ్ లోగో. ఆల్రెడీ ఇది సెటప్ అనేది నేను కంప్లీట్ చేసేసాను, సో అందుకే మీకు డైరెక్ట్గా ఆన్ అయిపోతుంది. సో వెబ్ క్యామ్ అనేది టాప్లో ఇచ్చారు. ఇది HD వెబ్ క్యామ్. అండ్ మైక్రోఫోన్స్ కూడా ఈ పక్కనే ఉన్నాయి. మీకు 2-way నాయిస్ క్యాన్సిలేషన్ అని చెప్పాను కదా, ఇవి 2-way నాయిస్ క్యాన్సిలేషన్ అండ్ విత్ మైక్ అవుట్ ఉంది. సో ఒకసారి కమెంట్ సెంటర్ ఓపెన్ చేద్దాం. సో ఓపెన్ చేసిన వెంటనే మనకి అప్డేట్ అనేది అడుగుతుంది. సో ఇది మీరు ఖచ్చితంగా తీసుకున్నట్టయితే ఈ అప్డేట్ అనేది చేసుకొని యూజ్ చేయండి, ఎందుకంటే కొత్త ఫీచర్స్ అనేవి కూడా మీకు దీంట్లో వస్తాయి. అండ్ ఓపెన్ అయింది. ప్రజెంట్ అయితే స్కిప్ చేస్తున్నాను. ఓకే, లెఫ్ట్లో చూసుకున్నట్టయితే మనకి CPU టెంపరేచర్ అనేది చూపిస్తుంది. సో ఎంత టెంపరేచర్లో రన్ అవుతుందని మీకు ఇక్కడ కనిపిస్తున్నాయి. అండ్ ఈ రైట్ సైడ్ విషయానికి వచ్చినట్టయితే CPU స్టాటస్ మనకి అంటే ఫ్రీక్వెన్సీ ఎంత తీసుకుంటుంది అవన్నీ కూడా ఇక్కడ మీకు వోల్టేజెస్ అన్నీ కూడా కనిపిస్తున్నాయి. సో ఇది పక్కన పెట్టేద్దాం. నెక్స్ట్ మెమరీ విషయానికి వచ్చినట్టయితే ఎంత కన్జ్యూమ్ అవుతుంది, ఎంత అవైలబిలిటీ ఉంది ర్యామ్ అనేది, అండ్ అలాగే స్టోరేజ్ కూడా ఎంత అవైలబిలిటీ ఉంది అనేది చూపిస్తుంది దీంట్లో. అండ్ ఫ్యాన్ స్పీడ్, సో దాని RPM అనేది ఎంత మనకి తిరుగుతుంది అన్నీ కూడా, GPU ఫ్యాన్ ఎంత తిరుగుతుంది అన్నీ మీకు కనిపిస్తుంది. అండ్ కింద చూసుకున్నట్టయితే సిస్టమ్ కాన్ఫిగరేషన్. ఇది మీకు ఇందాక చెప్పాను కదా MUX స్విచ్ అనేది. ఈ MUX స్విచ్ అనేది దేనికి యూజ్ అవుతుంది అంటే
ఇప్పుడు సపోజ్ మీరు ఎటువంటి గేమ్ కానీ వీడియో ఎడిటింగ్ కానీ మీరు చేయట్లేదు, సో మీకు గ్రాఫిక్ కార్డ్ మీద మీకు యూజ్ ఉండదు. అలాంటప్పుడు ఈ మక్స్ స్విచ్ ఓపెన్ చేసుకొని దీంట్లో మీరు జీపీయూ అనేది ఆఫ్ చేసుకోవచ్చు. ఆఫ్ చేయడం వల్ల మీకు బ్యాటరీ లైఫ్ అనేది కొంచెం ఎక్కువ పెరుగుతుంది అనమాట. సో దానికోసం ఈ మక్స్ స్విచ్. అండ్ ఇంకా వచ్చినట్టయితే మీకు కమెంట్ సెంటర్లు చాలా ఉన్నాయి. మనకి టచ్ ప్యాడ్ కస్టమైజ్ చేసుకోవచ్చు, అలాగే కీబోర్డ్ లైటింగ్ మీరు కస్టమైజ్ చేసుకోవచ్చు. అలా చాలా వరకు మనకి దీంట్లో ఉన్నాయన్నమాట. అండ్ ఆల్సో దీనికి ఒక అప్లికేషన్ కూడా ఇచ్చారు. ఇది గూగుల్ ప్లే స్టోర్ అండ్ యాప్ స్టోర్లో కూడా మనకి అవైలబుల్గా దొరుకుతుంది. అంటే ఇప్పుడు ఏదైతే ఇప్పుడు మీకు చూపించానో ఇవన్నీ కూడా మీకు సిస్టమ్ స్టాటస్ అన్నీ కూడా మీరు మొబైల్లో కూడా చూసుకోవచ్చు అనమాట. మీ ప్రైస్ బడ్జెట్ 1.5 వరకు వెళ్ళేటట్టయితే ఈ ల్యాప్టాప్ మీరు కన్సిడర్ చేయొచ్చు. సో ఇది వచ్చేసరికి మనకి కోడింగ్ కానీ ప్రోగ్రామింగ్ కానీ అలాగే ఎడిటర్స్ కానీ ఇది బాగా యూజ్ అవుతుంది మనకి. ఇది మల్టీపర్పస్ ల్యాప్టాప్ అనమాట. సో ఇది వచ్చేసరికి కొన్ని ప్లేసెస్లో మనకి తక్కువలో దొరుకుతుంది అనమాట. లైక్ మీకు ఆన్లైన్లో కూడా తక్కువలో దొరుకుతుంది, కానీ ఆన్లైన్ ప్రైస్ కన్నా కొన్ని ప్లేసెస్లో తక్కువ దొరుకుతుంది. అది ఎక్కడ దొరుకుతుంది అనేది నేను మీ కామెంట్ సెక్షన్లో నేను చెప్తాను. సో ఈ రోజు రికార్డ్ చేస్తున్న డేట్ వచ్చేసరికి 5th నవంబర్ 2022 రికార్డ్ చేస్తున్నాను. సో మీరు ఈ వీడియో అంటే చాలా మంది కొంచెం లాంగ్లో చూడొచ్చు. సో అప్పటికి ఇది ఇంకా తగ్గిపోవచ్చు ప్రైస్ అనేది. సో అందుకే నేను డేట్ అండ్ మంత్ కూడా మీకు చెప్తున్నాను అనమాట. సో చూసారు కదా ప్రొడక్ట్ అనేది. సో ఇలాంటి ఇంకా మోర్ ప్రొడక్ట్స్ మీరు చూడాలనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టెక్ న్యూస్.